మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్. కంగ్రాచ్యులేషన్స్ సార్ అని చెప్పేసి. ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 అవర్స్ చాట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు చాట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు? ఎక్కడుంటావు? పెళ్లి అయిందా? పిల్లలున్నారా? హస్బెండ్ ఏం చేస్తాడు? ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్‌లో ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి, నా ఫోన్ నంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్‌లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో, నేను టెలిగ్రామ్‌లో మెసేజ్ చేశాను. 2 డేస్ బానే మాట్లాడారు నాతో. అంటే నార్మల్‌గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో, కంటిన్యూయస్ చాటింగ్ అనమాట. 2 డేస్ తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను. వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాననమాట. నేను, నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో. నాకొక కేర్ టేకర్ ఉంది. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 డేస్ అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే, న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్‌గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్‌లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 డేస్ బాగా బతిమలాడుకున్నట్టు అడిగారనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది, సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు. నేను ఈయనకి ఫోన్ కాల్స్‌లో, మెసేజెస్‌లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను. జూలై 9థ్ కలిసాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ జూలై 9థ్ కలిసాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8:00 అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకొని తీసుకెళ్లారు. రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట. రైల్వే కోడూరు టు కడప రూట్ 90 కిలోమీటర్స్ వస్తుంది. కడప వరకు 90 కిలోమీటర్స్ వస్తుంది. సో, స్టార్ట్ అయ్యాము. మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది. ఇన్ ద మీన్ వైల్‌లో ఆయన మళ్ళీ ఎందుకు కలవనంటున్నావు? ఎందుకు మెసేజెస్‌కి అలా రెస్పాండ్ అవుతున్నావు? ఎందుకంత పొగరు చూపిస్తున్నావు? అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు. రాజంపేటకొచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విల్లేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు. అక్కడ ఆపారనమాట. ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే, ఎందుకు నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి, నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు సెక్షువల్లీ కావాలి అనేసి ఆయన చెప్పండి. కనీసం మాట్లాడనివ్వండి. చెప్పండి. ఓకే. సో, ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్, నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ, నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలోగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు. ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నాను. రెక్లైనర్‌గా బెండ్ చేసేసి నా మీదకొచ్చేసి నేను అరవబోయాను. ప్లస్ చేతులు ఇలా పట్టేసుకున్నారు. 2 చేతులు ఆయన ఒక చేత్తో ఇలా పట్టుకున్నారు. కొట్టారు. ఫోర్స్‌ఫుల్లీ నా ప్యాంట్ అది తీసేసి హి ఫోర్స్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైమ్. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నా. ఆయన డ్రైవ్ చేశారు. మా హోమ్‌కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్‌లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ జూలై 9థ్ నేను కలవడం జరిగింది.
దాని తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూయస్‌లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్‌తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా, నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు. తను అలా కోరుకునేవాడనమాట. ఏమన్నా అంటే నీకొక బాబున్నాడు. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు అది మర్చిపోతున్నావు. నీకొక బాబున్నాడు. నువ్వు మాత్రమే ఉన్నావు. అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే. నాకు పేరెంట్స్ లేరు. నాకు మమ్మీ, డ్యాడీ ఇద్దరూ లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకొక తమ్ముడున్నాడు. కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్. ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు, నేను మాత్రమే ఉంటాం. ఆయనకది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు. చాలా డామినేటెడ్‌గా ఉండేవాళ్ళనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్‌షిప్‌లో నేనెందుకుండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టి గట్టిగా మాట్లాడ్డాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్‌లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగాను నన్ను భయపెట్టడం జరిగింది. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ఆగస్ట్ ఎండింగ్‌లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాననమాట. నాకిలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమ్మీడియేట్‌గా తీయించేసుకో, నేను మాట్లాడతాను. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. తిరుపతి కాలేజ్‌లో నాకు తెలిసిన గైనిక్ ఉంది. ఆమెను అడుగుతాను. ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తది. నేను నీకు ఇస్తాను. సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను. నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో అవసరం లేదు. నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో కామ్‌గానే అన్నారు. లేదండి నేనైతే తీయించుకోను. చేశారు కదా! నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకోని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాననమాట. ఒక 2 డేస్ అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికొచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వెందుకు తీయించుకోనంటున్నావు? అంటే కార్‌లో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్‌గా మా ఇంటికొచ్చారు. కార్ పార్క్ చేసి. ఎందుకు తీయించుకోనంటున్నావు అని చెప్పేసి మా బాబు నిద్రపోతున్నాడు. అప్పుడు నన్ను కొట్టారనమాట. ఎందుకు తీయించుకోనంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను. మీరే కదా చేశారు. సో నేను తీయించుకోను. సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్‌కి డివోర్స్ ఇచ్చేసేయి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్‌గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్‌తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను అబార్ట్ చేయించుకున్నా. అది కూడా అతనే టాబ్లెట్స్ తీసుకొనొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్, తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట. గైనిక్ సమ్‌వన్. టాబ్లెట్స్ తీసుకొనిస్తే ఫర్ ద ఫస్ట్ టైమ్ అబార్ట్ చేయించుకున్నాను నేను అలాగా. ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే, ఈ మీన్ వైల్‌లో ఒక 4 మంత్స్ ముందు మా హస్బెండ్‌కి కాల్ చేసి మాట్లాడారతను. అది నాకు గూడా తెలీదు. అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు. మా హస్బెండే చెప్పాడనమాట. "అసలేం జరుగుతుంది రైల్వే కోడూరులో? ఏం చేస్తున్నావు నువ్వు?" అనేసంటే, ఏమైందంటే, ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే అంట గదా! డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడనమాట. అంటే అప్పుడు ఇది జరిగింది. ఇలా చేస్తున్నాడు. ప్రతిసారి బలవంతంగా ఇంటికొచ్చేయటం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే ఉండేవాడనమాట. నేను డోర్ లాకేసేసి నేను ఇంట్లోకెళ్ళిపోయి పడుకున్నా సరే 4, 5 అవర్స్ అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు. ఇంటి బయట. ఒక ఎమ్మెల్యే అయ్యుండి. కార్ పార్కింగ్‌లోనే ఉండేది. నైట్ టైమ్. సో, ఇలా చాలా సార్లు జరిగింది. ఒక్కొక్కసారి కొట్టేదాన్ని. కొట్టేదాన్ని. ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి. అతను నన్ను చాలా సార్లు కొట్టాడు. "నువ్వు నా మాటే వినాలి. నువ్వు నాకే ఉండాలి. నేనైతే పక్కకు పోను. నిన్ను పక్కకు పోనివ్వను. ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను, ఇంటి పరంగాను ప్రాబ్లమ్ అయితది" అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడనమాట. ఏమన్నా అంటే, "నీకు 3 ఇయర్స్ బాబున్నాడు కదా! నీకు 3 ఇయర్స్ బాబున్నాడు కదా! చూసుకో" లేదు అంటే అతను బెదిరిస్తూ వచ్చాడండి ప్రతిసారి.
నేను మీకు చెప్దాం అనుకున్నాను. మళ్ళీ మీరడిగితే నన్నేం చేస్తాడో, బాబు నేను మాత్రమే ఉంటాము. మీరెవరు లేరు నా దగ్గర. అందుకే నేను చెప్పలేకపోయాను. అతనికి నేను ట్రై చేశాను. అతన్ని విడిపిచ్చేసుకోవాలని చెప్పేసి అన్నిట్లో బ్లాక్ చేసినా సరే, ఆయన ఏదో ఒక వే వెతుక్కుంటున్నాడు. ఒకసారి ఆఫీస్‌కొచ్చాడు. వాళ్ళతో పాటు కలిసి. ఒకసారి ఆఫీస్‌కొచ్చాడనమాట. ఆఫీస్‌కొచ్చి ఆహ్, ఆఫీస్‌కొచ్చి నార్మల్‌గా కూర్చొని అక్కడి నుంచే నాకు మెసేజ్‌లు చేస్తున్నాడు. అక్కడి నుంచే నాకు అంటే వాట్సాప్‌లో బ్లాక్ చేశాను. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అవన్నీ బ్లాక్ చేస్తే నార్మల్ మెసేజ్ చేశాడనమాట. నీట్‌గా, కామ్‌గా బ్లాక్ నుంచి తీస్తే బావుంటది. లేకపోతే బాగోదు అనేసి ఇక్కడ నేను ఎదురుగ్గా ఉన్నాను. అక్కడి నుంచి నాకు మెసేజ్‌లు చేశాడనమాట. సో, ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి. నాకైతే ఎవరు లేరు చెప్పుకోడానికి. ఒకవేళ చెప్పుకున్నా సరే నా వెనక వచ్చి అడిగేవాళ్ళు లేరు. సో, కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాననమాట. ఆళ్ళదంతా విని నీ ఇష్టం వచ్చింది చేసుకో. అయిందంతా అయింది. తీయాల్సిన పరువంతా తీసావని జెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నన్నెవరు పట్టించుకోలేదు. మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్ళిపోయాడనమాట. వీడు నీ దగ్గరైతే సేఫ్ గాదు అని జెప్పేసి. రీసెంట్‌గా అలా ఆహ్, జనవరి 7థ్ 2026 రీసెంట్‌గానే ఒక 20 డేస్ బ్యాక్ ఆళ్ళందరూ ఎవ్వరు మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అక్కకి గూడా 11:30 ఆ టైంకి కాల్ చేసి, "మీ ఎవ్వరు ఆమెకి ఫోను చేయకూడదు. మీ ఎవ్వరు ఆమెతో మాట్లాడకండి." అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. ఆవిడ తిరుపతిలోనే ఉంటారు. రైల్వే కోడూరు నుంచి 30 కిలోమీటర్స్ దూరం. ఆవిడ మాట్లాడడం మానేసింది. ఇదంతా అయిన తర్వాత జనవరి 7థ్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆహ్, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇదంతా చేసి నువ్వు పెళ్లెలా చేసుకోకుండా ఉంటావు? 1.5 సంవత్సరంగా నువ్వు నన్నెంత నాశనం చేశావు. పెళ్లెలా చేసుకోకుండా ఉంటావు అనేసి నేనడిగాను. అంటే నేనైతే పెళ్లి చేసుకోను. నా రీజన్స్ నాకున్నాయి. నేనైతే పెళ్లి చేసుకోను. నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసన్నారు. ఆ తర్వాత అతని ఫోన్స్ 2 స్విచ్ ఆఫ్. మరెందుకు స్విచ్ ఆఫో నాకు తెలీదు. బ్లాక్ ఏం గాదు. ఫోన్ స్విచ్ ఆఫ్. తను కాంటాక్ట్ అయ్యే వే గూడా నాకేం లేదు. ఇన్‌స్టాగ్రామ్ లేదు, ఫేస్‌బుక్ లేదు, ఏమీ లేదు. అయన్నీ బ్లాక్ చేశారో, మరి తీసేశారో నాకు తెలీదు. సో, డైరెక్ట్‌గా ఎళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 కిలోమీటర్స్ దూరం ముక్కవరపల్లికి. సార్‌తో మాట్లాడడానికి వెళ్ళాననమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద్ రెడ్డి అనేసి ఉన్నారు. ఆయన్ని కలవడానికెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటినుంచో ఈ విషయం తెలుసు. నేనే 1 ½ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా. ఏంటని? వాళ్ళ పేరెంట్స్‌కి గాని, ముక్క రూపానంద్ రెడ్డికి గాని, వాళ్ళ వైఫ్‌కి గాని అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లెయింట్ ఫస్టే ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పటికి నా కంప్లెయింట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్‌లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత గూడా నేను ఎస్పీ ఆఫీస్‌కెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట. ఈ అమ్మాయి కంప్లెయింట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్‌కెళ్తే ఆళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరు రెడీగా లేరు. ఎన్నో సార్లెళ్ళా. మా మావయ్య గూడా వచ్చారు. మా మావయ్య భాస్కరు. ఆయన గూడా వచ్చారు. ఆయనతో పాటు ఎళ్ళాననమాట. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళొచ్చినా గూడా, మా తరపునోళ్ళు ఎవరొచ్చినా గూడా, వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మా, నాన్న గాని, ఫోను కాల్స్ గాని, ఏదైనా గాని మాట్లాడడానికి రెడీగా లేరు.